కాళేశ్వరం మోటార్లను ఖరాబ్ చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. గోదావరి నది నీళ్లు సముద్రంలో కలుస్తున్న కాళేశ్వరం మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆన్ ఆఫ్ చేస్తూ మోటార్లను డ్యామేజ్ చేసి బీఆర్ఎస్ ను బద్నాం చేసే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. వెంటనే మోటార్లను ఆన్ చేయాలని, లేదంటే వేలాది మంది రైతులతో కలిసి తామే ఆన్ చేస్తామని హెచ్చరించారు. వెంటనే మేము రెండు విషయాలు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రోజుకు 2 టీఎంసీల నీళ్లు తేవచ్చు ఎల్లంపల్లికి. 7 మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో. 7 మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కుల నీళ్లు మిడ్మానేరుకు వస్తాయి. ఎందుకు 3 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 3 నడుపుతున్నావు? ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? తక్షణమే 7 మోటార్లు వత్తాలే. 2 టీఎంసీల నీళ్లను మిడ్మానేరుకు, మిడ్మానేరు నుంచి రోజుకు 1 టీఎంసీని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే. యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇయ్యాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సో 42 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. వరద ప్రవాహం ఉంది. మరి నీకు వచ్చిన కష్టమేంది? కట్టుకోతుడే కదా. నీకు కొత్త శాత కాకపోతే చెప్పు. వేలాది మంది రైతులను తీసుకుపోయి మేమే కట్టుకొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం. మర్యాదగా ఇస్తారా? రైతుల్ని తీసుకుపోయి మమ్మల్నే కట్టుకొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా? నీకు ఉన్న ఇబ్బంది ఏంది? నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, కట్టుకొత్త శాతం అయితే లేదా? ఎందుకు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెస్తలేవు? వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది. ఎందుకు నీళ్లు తెస్తలేవు? ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు? బిడ్డ నువ్వు గిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. వరద నీటిని ఒడిసిపట్టండి. బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నా. ఏంది చిల్లర రాజకీయాలు? కాళేశ్వరం కూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారు. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. ఇవేమి ఇంట్లో ఉండే మన 1 HP మోటార్లు కావు కదా. ఇవి ఒక్కొక్క మోటార్ 200 మెగావాట్స్, 150 మెగావాట్స్ మోటార్లు. వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు, సాయంత్రం 5కి బంద్ పెడుతుండ్రు మోటార్. ఇట్లా రోజుకు 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగులు దెబ్బతింటాయి, మోటార్లు పనికి రాకుండా అవుతాయి. ఇంజనీరింగ్ నిపుణులను అడగండి, ఎక్స్పర్ట్స్ ని అడగండి. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనాం ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. BHEL మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి.